జిల్లా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు అపచారంపై సిట్ విచారణ వేగవంతంగా జరుగుతోంది. మూడో రోజుకి చేరిన సిట్ విచారణలో తాజాగా ఈవోతో సిట్ అధికారులు భేటీ అయ్యారు. అనంతరం మార్కెట్ జీఎంను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఇక విచారణలో భాగంగా నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీకి వెళ్లనున్నారు సిట్ అధికారులు. కేసును టేకోవర్ చేసిన తర్వాత సిట్ టన్ను నియమించింది. కిలో నెయ్యి 319.90 రూపాయలతో ఎంత నెయ్యికి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంత సరఫరా చేశారు అనే వివరాలు సిట్ సేకరిస్తోంది. మొత్తంగా తిరుమల, తిరుపతి, ఏఆర్ డైరీల్లో విచారణ చేయనుంది సిట్. ఏడాది క్రితమే ఏఆర్ డైరీలో లోపాలున్నట్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ గుర్తించింది. ఆ నివేదికను కూడా సిట్ పరిగణలోకి తీసుకోనున్నట్లు భావిస్తున్నారు. ఏఆర్ డైరీకి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ నుంచి తీసుకున్నట్లు సిట్ విచారణ బృందం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సిట్ టీమును బృందాలుగా ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేస్తామని తెలిపారు. కేసు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుందని చెప్పారు ఆయన. సో సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చాము. వీ హ్యావ్ కండక్టెడ్ అవర్ ఇనిషియల్ మీటింగ్ and after that we are preparing our action plan. Accordingly we are going ahead. Sir, how many days sir is the investigation going? Just we have started the investigation. It will take time. That is our internal process. As and when it will be needed, we will be forming a team. We will send. విచారణ ఎలా ఉండబోతుంది? విచారణలో ఖచ్చితంగా ప్రతి విచారణలో టీం ఉంటాయి. 2-3 teams మనం ఫామ్ చేస్తున్నాను. బట్ అకార్డింగ్లీ యాజ్ పర్ నీడ్ విల్ ఫామ్ మోర్ టీమ్స్ if it will be needed. It is at initial stage. That's why we can't tell you that how many teams we are going to form when we are going to send the team. But certainly we are forming the teams and we have started our investigation. Okay. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది అసలు? ఎంఎన్ఆర్ తిరుమల శ్రీవారి ప్రసాదానికి వినియోగించే లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ విషయంలో ప్రస్తుతం సిట్ తన దర్యాప్తును 3వ రోజుకు చేరుకుంది. నిన్న ఏదైతే 2 రోజుల క్రితం తిరుపతికి చేరుకున్న ఏదైతే సిట్ బృందం సభ్యులు 2 రోజుల నుంచి సమావేశాలతో గడిపారు. నిన్న పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మార్కెటింగ్ జీఎం అయిన మురళీకృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్కి పిలిపించి విచారించారు. ముఖ్యంగా ఏఆర్ డైరీకి సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర సమాచారాన్ని వారు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఈవోను కూడా కలిశారు. అరగంట పాటు ఈవోతో భేటీ అయిన సిట్ సభ్యులు ఈ సందర్భంగా ఈవో గతంలో జూలై నెలలో వచ్చిన ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి ఎంత వచ్చింది, ఇండెంట్ ఎంత పెట్టారు, మొత్తం వివరాలు తెలుసుకున్నారు. దీంతోపాటు ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించి నెయ్యి కొనుగోలుకు ఎంత మోతాదులో నెయ్యి సప్లై చేస్తామని వారు ఇండెంట్ ఇచ్చారన్న విషయాన్ని తెలుసుకున్నారు. దీంతోపాటు ఎంత సప్లై అయింది అన్న విషయాలను తెలుసుకోవడంతో కాకుండా ఎంత నెయ్యిని అయితే వారి ఏదైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను ఎన్ని వాడారు, ఎన్ని పక్కన పెట్టారు అన్న విషయాలు తెలుసుకున్నారు. ఇన్ అవుట్ ఏదైతే మార్కెటింగ్ గోడౌన్స్లోకి ఎప్పుడైతే వచ్చిన ఇన్ అవుట్ విషయాలను కూడా తెలుసుకుని రికార్డెడ్ చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈరోజు వారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళనున్నారు. 3 బృందాలుగా వెళ్ళనున్నారు. ఏదైతే ఇటు విశాఖపట్నం డిఐజీ గోపినాథ్ జెట్టితో పాటు అదేవిధంగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, వెంకట్రావు అడిషనల్ ఎస్పీ, తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, ఈ ముగ్గురి నేతృత్వంలోని కమిటీలు 3 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలుస్తుంది. జెట్టి ఆధ్వర్యంలో ఒక బృందం అటు ఏఆర్ డైరీకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. తమిళనాడు దిండిగల్లోని ఈ డైరీ పైన ఇప్పటికే కొంత గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం దానిపైన నిషేధం వారి యొక్క పరిస్థితికి ఒకప్పట్లోనే ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు కూడా దానిపై నిఘా ఉంచాయి. దీంతోపాటు 3 రోజుల పాటు అక్కడ కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే టీటీడీ తిరుమలలో ఒక టీము
అటు ఏదైతే నెయ్యి ప్రసాదాలను నెయ్యితో ప్రసాదాలు తయారు చేసే అన్న ప్రసాదాల కౌంటర్తో పాటు అదేవిధంగా లడ్డూ పోటును బూందీ పోటును అదేవిధంగా అంగమాంబ అన్నదాన సత్రంలోని వంటశాలను పరిశీలించనున్నట్లు సమాచారము. దీనికి తగ్గట్టు ఓ టీం తిరుమలకు ఉదయం 10 గంటలకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. వీటితో మరో టీము తిరుపతిలోని గోడౌన్స్ను పరిశీలిస్తారు. వేర్ హౌస్ల్లో ఏదైతే నెయ్యిని తీసుకొస్తారో ఆ ప్రదేశాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా తిరుమలలో ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ స్థాయి ఏంది, ఆ ల్యాబ్లో ఎంతవరకు పరీక్షలు నిర్వహిస్తారన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న పాలక మండలి చైర్మన్ కానీ సభ్యులు చెప్తున్నది ఏమంటే తిరుమలలో ఉన్న ల్యాబ్లో అటు ఏదైతే వెజిటబుల్ నూనెలతో కల్తీ జరిగినా అదేవిధంగా జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినా గుర్తించే అవకాశం ఆ ల్యాబ్లోనే ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు టెస్టింగ్ చేయకుండా బయటికి పంపించారంటూ వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే రీతిగా అక్కడ ఏ స్థాయిలో ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తారన్న విషయాన్ని కూడా తేల్చుకుంటారు. దీంతో పాటు ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి కొంతమంది నిపుణులు కూడా పిలిపించే అవకాశం ఉంది. వారి ద్వారా అసలు విషయాలను తెలుసుకోవడానికి కూడా సిట్ టీం పనిచేస్తుంది. పూర్తిగా పకడ్బందీగా ఎలాంటి భవిష్యత్తులో సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి విమర్శలు రాకుండా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు. అదేవిధంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసును నమోదు చేశారో ఆ కేసును ఇప్పటికే టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆ కేసును ప్రస్తుతం ఒక ఐఓను ఏదైతే అడిషనల్ ఎస్పీ వెంకట్రావును దానికి ఐఓగా నియమించినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలోనే ఇక విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తుంది. 3 ఐపీఎస్ అధికారులతో పాటు మిగతా 6 ఇటు అడిషనల్ ఎస్పీతో పాటు డిఎస్పీలు ఇద్దరు సిఐలు ఈ బృందంలో ఇప్పటికే యాక్టివ్గా పనిచేస్తున్న నేపథ్యంలో మరికొంతమందిని ఈ టీంలోకి చేర్చుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే సిట్ విచారణ ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాము. అటు తమిళనాడులోని దిండిగల్ డైరీకి కూడా వెళ్తామని చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పుడు నెయ్యికి సంబంధించి కల్తీ విషయంలో వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించి స్థానికంగా ఉన్న తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ ఉండడంతో అక్కడ ఉన్న వీసీతో కూడా ఇటు టీం సభ్యులు సంప్రదించినట్టు సమాచారము. దీంతో అక్కడ ఎవరైతే నిపుణులు డైరీ టెక్నాలజీకి సంబంధించిన నిపుణులతో కూడా వారు మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది ఎంఎన్ఆర్. మొత్తం మీద ఈ టీం 9 గంటల పైన ఒకసారి తిరుమల కానీ తిరుపతిలో కానీ మార్కెటింగ్ వేర్ హౌస్లో ఏదైతే గోడౌన్స్ టీటీడీ గోడౌన్స్తో పాటు అటు నెయ్యి సప్లై చేసే సరఫరా ట్యాంకర్ల వద్దకు కూడా వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. థ్యాంక్ యూ దామోదర్.